కావాలనే అనుకున్నాం. అందరం కూడా కలిసి ఎవరిపైన అయితే కేసులు పెట్టారో ఒకేసారి మూకుమ్మడిగా సరెండర్ కావాలనుకున్నాం. చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా పోలీసుల తీరుపైన మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు పదే పదే విమర్శలు చేశారు. ఆఖరికి నా సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళినా సరే ఎస్పీ రిశాంత్ రెడ్డి కావాలని అడ్డుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మీద యాక్షన్ తీసుకుంటాను డైరెక్ట్గా పేరు చెప్పి ఎస్పీని, అక్కడ ఉన్న డిఎస్పీ కూడా సంథింగ్ సుధాకర్ రెడ్డి అనుకుంటా, డిఎస్పీలు కొంతమంది సిఐలు అందరి మీద డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఒక పోలీస్ అధికారుల మీద ఆరోపణలు చేయడం గతంలో ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఈ జిల్లా వాసి. ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా గతంలో పోలీస్ వ్యవస్థ వన్ సైడ్గా చేసిన సందర్భం లేదు. రిశాంత్ రెడ్డి గారు కొత్త ఆఫీసర్, ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే ట్రైనీ ఎస్పీగా చేశారు. బట్ ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి పద్ధతిలో వెళ్ళారనేది అర్థం కావట్లేదు. ఎవరైనా కూడా కొత్తగా వచ్చినటువంటి ఆఫీసరు న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. ఈయన వన్ సైడ్గా పనిచేశారనేది క్లియర్ కట్గా ఉంది. సుధాకర్ రెడ్డి గారు కూడా గతంలో మంచి ఆఫీసరే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా వన్ సైడ్గానే మొత్తం కూడా ప్రభుత్వానికి మరి పూర్తిగా ఒక తొత్తులాగా పనిచేసే పరిస్థితి క్లియర్ కట్గా కనపడింది. చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడా. లోకేష్ బాబు గారి పాదయాత్ర అప్పుడు చూసాం. ప్రతి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఈ జిల్లాలో, ఈ చిత్తూరు పార్లమెంట్లో, కొత్త ఈ జిల్లాలో మొత్తం అదేవిధంగా ఆయన పరిధిలో అటు కుప్పం దగ్గర కానీ, పలంనేరు కానీ, బంగారుపాలెం కానీ ఇవన్నీ కూడా, బంగారుపాలెంలో కూడా 307 కేసులు పెట్టారు. ఆ రోజు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే ఆ రోజు జడ్జి గారు చూసి తప్పుడు కేసు అని ఇమీడియట్గా 307లో 1 డేలో బెయిల్ ఇచ్చారు. ఓకే, అదొక చరిత్ర. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థ ఉంటే నిజంగా కూడా దారుణం. లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో రాస్తూ ఉన్నారు. బహుశా మీరు చెప్పిన పేర్లు కూడా రెడ్ బుక్లో ఉండొచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే నమ్మకం కూడా పోతుంది, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా పోతుంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు